హాయ్, నేను పుష్ప. చాణక్యుడు మన జీవితాలకు సంబంధించి అనేక ముఖ్యమైన విషయాలను తన నీతి శాస్త్రంలో వివరించాడు. అదేవిధంగా విజయం సాధించాలి అనుకునేవారు ఈ విషయాలను ఎవరితో పంచుకోకూడదని కూడా సూచించారు. కాబట్టి ఏ విషయాలను రహస్యంగా ఉంచాలో, ఇతరులతో పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అన్ని రహస్యాలు, ఆలోచనలను ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు. దాన్ని రహస్యంగా ఉంచడమే మంచిదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అదేవిధంగా ఒక వ్యక్తి విజయం సాధించాలి అనుకుంటే ఏ విషయాలను రహస్యంగా ఉంచడం మంచిదో కూడా చెప్పాడు. మన జీవితంలో ఏ రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తదుపరి విషయాలు: మీ ప్రణాళికలను ముందుగానే ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే అసంపూర్ణ ప్రణాళికను పంచుకుంటే మీరు విమర్శలు, ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీ తదుపరి ఆలోచనలను, పనులను ఎవరితోనూ పంచుకోకండి. వ్యక్తిగత జీవితం: మీ వ్యక్తిగత జీవితాన్ని, సంబంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ విషయాలను ఇతరులతో పంచుకుంటే వారు మీ బలహీనతలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. కాబట్టి సంతోషకరమైన జీవితం కోసం మీ వ్యక్తిగత ఆలోచనలను రహస్యంగా ఉంచడం మంచిది. ఆదాయం: మీ జీతం, ఆదాయ వనరులు, పొదుపులు, పెట్టుబడుల గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. ఈ విధంగా వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోవటం వల్ల కొంతమంది మిమ్మల్ని చూసి అసూయపడవచ్చు. మీకు తప్పుడు సలహాలు ఇవ్వటం ద్వారా మీకు హాని కలిగించవచ్చు. కాబట్టి డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. గోప్యతను కాపాడుకోండి. దాన ధర్మాలు: మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటే దానిని ప్రకటించవద్దు. నిజమైన దాన ధర్మాలు ఎటువంటి ప్రదర్శన లేకుండా జరుగుతాయని చాణక్యుడు చెప్పాడు. భయం: మీ సమస్యలు, భయాల గురించి అందరికీ చెప్పకండి. మీ బలహీనతను తెలుసుకుని కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ భయాలు, వైఫల్యాలను పంచుకోకండి. బదులుగా మీ వైఫల్యాల నుండి జీవిత పాఠాలు నేర్చుకోండి. అలాగే మీ తప్పుల గురించి ఇతరులకు చెప్పకండి. చూశారు కదా, మీరు విజయం సాధించాలి అనుకుంటే ఏ విషయాలను రహస్యంగా ఉంచడం మంచిదో చాణక్యుడు చెప్పినట్లు పాటిస్తారు కదూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.